కాపాడిన వారు ఈరోజు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 51 రోజు ప్రభుత్వ బెదిరింపులు కూడా పట్టించుకోకుండా మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఐ ఓట్లేసారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచిన కూడా పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును కాపాడింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్ 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టినడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా ముఖ్యంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్గా ప్రజల తీర్పు ప్రకారం మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా సిపిఐకి ప్రజలు తీర్పిచ్చింది, శాసనం తీర్పిచ్చిన దానికి అనుగుణంగా మీరు సహకరించమని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద మరియు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది. కాబట్టి దయచేసి దీన్ని సహకరించమని చెప్పి కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా మా డే టీఆర్ఎస్ పార్టీ డే. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో 3 మున్సిపాలిటీలు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఖానాపూర్ కానివ్వండి, ఇక్కడ కేతనపల్లి కానీ ఈ 3 మున్సిపాలిటీలు గెలిచిన 2 సంవత్సరాల లోపలే ప్రభుత్వం విఫలమై 3 మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందంటే ప్రజల వ్యతిరేకతను క్లియర్ కనబడుతుంది. కాబట్టి ఇంకా వ్యతిరేకత పెంచుకునే ఉండకుండా చెప్పేసి సజావుగా సాగే విధంగా ప్రజల తీర్పు గౌరవించమని చెప్పి మరొకసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై తెలంగాణ.